మైగ్రేన్ అంటే ఏమిటి? అసలు ఇది ఎందుకు వస్తుంది? మైగ్రేన్ అనేది తరచుగా తల ఒకవైపు తీవ్రంగా పట్టే తలనొప్పి. దీనికి సౌండ్, లైట్, వాసనలతో అసహనం, వాంతులు, నిస్సత్తువ వంటి లక్షణాలు తోడుగా కనిపించవచ్చు. కొందరికి మైగ్రేన్ అటాక్ రాకముందే దాని సంకేతాలు కనిపిస్తాయి. మైగ్రేన్ ఎందుకు వస్తుంది? హార్మోన్ మార్పులు, ముఖ్యంగా స్త్రీల్లో నెలసరి సమయంలో మైగ్రేన్ ఎక్కువగా వస్తుంది. ఆహారం అలవాట్లు, కొన్ని ఆహార పదార్థాలు, చీజ్, చాక్లెట్, ఆల్కహాల్, జంక్ ఫుడ్ మైగ్రేన్ ను ప్రేరేపించవచ్చు. మెదడు ఒత్తిడి, అధిక ఒత్తిడి, ఆందోళన వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. నిద్ర సమస్యలు, సరిగా నిద్రపోకపోవడం, నిద్రలో మార్పులు మైగ్రేన్ ను మరింత పెంచవచ్చు. వాతావరణ మార్పులు, ఎక్కువ ఎండ, చలి, గాలి మార్పుల వల్ల కూడా మైగ్రేన్ తలనొప్పి రావచ్చు. మైగ్రేన్ పూర్తిగా నయం కాకపోయినా కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఒత్తిడి తగ్గించుకోవడం, సరిపడా నిద్రపోవడం, ట్రిగ్గర్ చేసే ఆహారాలను నివారించడం మైగ్రేన్ తీవ్రతను తగ్గించేందుకు సహాయపడుతుంది. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా? ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ ను సంప్రదించండి. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9888193334 KPHB హైదరాబాద్.